మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆయనతో గడిపిన పంచుకున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ నాకు ఇవాళ చెప్పాలని నాకు. ఇది జరిగి ఒక 10-15 ఏళ్ళు అయింది. సరే టైం గుర్తులేదు. ఓ రోజు సడన్గా ఆయన చిన్న కారు ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇంటి పక్కన నేను ఆఫీస్ ఉంటే అక్కడికి వచ్చాను. వచ్చి ఏమన్నా ఎలా వచ్చారు అంటే బోరు కొడుతుంది, సరదాగా అలాగే వెళ్దాం కదా అన్న. వెంటనే కారు ఎక్కి ఆయనతో పాటు అలా బయలుదేరు. ఎక్కడికి అని అడిగితే ఎక్కడికో నాకు తెలియదు, వెళ్దాం పదా అన్నారు. అలా వెళ్తూ అయితే ఇంక మాదాపూర్ నుంచి అలా లోపలికి వెళ్ళాం. అవన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్ లేవు, ఎంటీ రోడ్లు. ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న చోట అనుకుంటా, ఒక్క బిల్డింగ్ లేదు, ఎంటీ మట్టి రోడ్డు. ఒక్క చోట ఒక చిన్న పాన్ షాప్ ఉంది. ఈయనేమో అక్కడ పాను దొరుకుతుందేమో, పాన్ కట్టించుకుందాం అని కారు ఆపాడు ఆయన. కారు ఆపితే పాన్ షాప్లో అక్కడ అలా కూర్చొని బేరం కోసం వెయిట్ చేస్తున్నాడు. సడన్గా కారు ఆగింది. కారులో బాస్ని చూసాడు, గుండె అయిపోయింది. ఆడు పాన్ డబ్బి నుంచి జంపు చేసి వచ్చాడు. వచ్చి బాస్ 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 సార్ అంటున్నాడు. అంటే ఒక పాను కావాలే కట్టుబాయి అన్నాడు. వాడు అక్కడి నుంచి ఆడు చూడాలాడు. ఆడు గబగబగా వెళ్ళాడు లోపలికి. అక్కడ ఆకులు తీసి కడుగుతున్నాడు, అటు ఇటు కడిగి అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకంటే మెగాస్టార్ ఆడి షాప్ ముందుకు వచ్చాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పాలి, చెప్పడానికి ఒక్కొక్క మనిషి లేడు. ఆడు కడుగుతున్నాడు, అలా చూస్తున్నాడు. రాయ్ రాయ్ మెగాస్టార్ రా అంటున్నాడు. ఇలా ఎలా వేస్తున్నాడు, రాయ్ మెగాస్టార్ రాయ్. ఆడు పాను కడతానంతసేపు అరుస్తున్నాడు, మెగాస్టార్ మెగాస్టార్. ఎవ్వడు ఆయన అలా కూర్చున్నాడు. మొత్తం మీద తీసుకొచ్చి ఆ పాన్ ఇచ్చాడు ఆయన. ఆ డబ్బులు వద్దు సార్ అది ఇది అంటే 200 ఇస్తే తీసుకున్నాడు. మళ్ళీ ఆ కారు అలా తిప్పి వచ్చేస్తుంటే వాడు అరుస్తూనే ఉన్నాడు, రాయ్ మెగాస్టార్ రాయ్ రాయ్ మెగాస్టార్. పాపం వాడు ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పే ఉంటాడు, కానీ ఎవరో నమ్మరండి. ఏంట్రా మెగాస్టార్ నీ పాన్ షాప్కి వచ్చాడా, చిన్న కారులో వచ్చాడా, డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా, ఇంకే పాన్ షాప్ లేదా, నువ్వు పాన్ ఇచ్చావా, ఫోటో ఏదిరా అసలు ఇలాగా అని పాపం ఏడిపించుంటారు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. బట్ ఆ వేళ ఆడ ఎగ్జైట్మెంట్, ఆడ మూమెంట్ నేను తెగ ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ టైం బాగుండి నేను ఆయన పక్క సీట్లో ఉన్నాను, కానీ ఒకవేళ నేను వాడి ప్లేస్లో నేను కూడా అలాగే వచ్చేవాడిని. పాపం వాడు ఎక్కడున్నాడో ఈ వీడియో చూస్తాడని నేను అనుకుంటున్నాను నేను. సో ఆయన్ని కలిసిన ప్రతిసారి ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్లు ఒకటే చాలా ఉన్నాయి. అన్నయ్య మీరు ఎప్పుడు బాగుండాలి. వీ ఆల్వేస్ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. ఒకసారి ఈ సినిమాలో నైన్దార్ చేసింది, నైన్దార్ రెండో సినిమా రెండో అంతే 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 సైరా తర్వాత ఏదన్నా ఆవిడతో ఏదైనా బ్యూటిఫుల్ మూమెంట్ ఏదన్నా ఎలా ఉంది ఆవిడతో వర్క్ చేయటం రెండో సినిమా అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ నయనతార ఎలా ఉంటుంది అనగానే మరొక చాయిస్ కానీ మరొక క్రాస్ క్వశ్చన్ ఏం లేదు. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి ఊహించుకుంటే నయనతార ఒక్కతే ఆ గంభీరంగా తను చేయగలదు, చాలా బాగుంటుంది. ప్లస్ స్టార్ వాల్యూ ఉంది మనకి, సూపర్ స్టార్. డెఫినెట్ బాగుంటుందని అనుకోవడం జరిగి వెంటనే ఓకే అన్నాం. అమ్మాయి దగ్గరగా నేను 2-3 సినిమాలు చేశాను కాబట్టి నేను తనని ఒప్పించగలను అన్నాడు. అలాగే ఒప్పించి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను సైరా చేశాను కాబట్టి నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది. బట్ నాతో ఉన్న కొద్ది మంది అన్నారు, ఏమంటే దాంట్లో హీరోయిన్ అది నిన్న మొన్న వచ్చిన సినిమానే, వెంటనే మళ్ళీ మీతోటి చెల్లెలుగా అనేసరికి ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుందా అని అన్నారు. నేను ఒకటే కాన్ఫిడెన్స్, మోహన్ రాజా చెప్పగానే నేను ఉన్న సైలెన్స్ లో ఆ అమ్మాయి సూటబుల్ కాదు. అంతకుముందు పెయిన్గా చేసాము, ఇప్పుడేమో సిస్టర్ బ్రదర్ గా చేస్తున్నాము అన్న దాని మీద ఆలోచిస్తే నాకు మన పూర్వం రక్త సంబంధం అనే సినిమా గుర్తొచ్చింది. రామారావు గారు, సావిత్రి గారు, వాళ్ళిద్దరు హీరోయిన్లుగా చాలా సక్సెస్ పేర్ గా ఉన్నప్పుడు విత్ ఇన్ నో టైం ఈ సినిమా చేసి రక్తి కట్టించారు అని అన్నది మనందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ పాత సినిమా చూసే మనకి వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. నాకు అదే నా మనసులో తోచింది. అందుకనే కంటెంట్ స్ట్రాంగ్, ఆ స్ట్రెంగ్త్ ఉండి కన్విక్షన్ తోటి ఆ సెంటిమెంటల్ సీన్స్ ఉంటే
వాళ్ళు ఆగి మొన్న సైరాలో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ చేశారు, ఇప్పుడు ఈ సినిమాలో ఇదే అన్న చెల్లెలు అని అనుకునే అవకాశం లేదు. సబ్జెక్ట్ ఇస్ సో పవర్ఫుల్, వాళ్ళకి ఏ ఆడియన్స్ కి ఆ అవకాశం ఇవ్వరు ఆలోచించుకోవడానికి. సో డెఫినెట్ గా చూస్తారు, ఆదరిస్తారు, గోతులు అనుకున్నాను. అండ్ సినిమా చేసిన సేపు అమ్మాయి చేసిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తన క్యారెక్టర్ అయిపోయింది, శుభమ్మ, చాలా సంతోషం, అందరూ బై బై చెప్పుకున్నాము. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి అయిపోయింది. దాని తర్వాత తను మన స్పెయిన్ కి మ్యాడ్రిడ్ కి అయిన తర్వాత మేము క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మాకు లేదు, మళ్ళీ తన మీద కొన్ని షాట్లు తీస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఆ క్లోజప్స్, కార్లో క్లోజప్స్ క్లైమాక్స్ చూసారు కాబట్టి, ఆ క్లైమాక్స్ లో తను అన్నప్పుడు అది చెయ్యాలి. మరి అమ్మాయి మళ్ళీ వస్తున్నా రాదా అనుకుంటే August 22 నా బర్త్డే అక్కడి నుంచి నన్ను పర్సనల్ ఫోన్ చేసి నాకు విషెస్ చెప్పింది. ఆ టైంలో అన్నాను, నువ్వు విషెస్ చెప్పవు, బర్త్డే గిఫ్ట్ గా నాకు ఒకటి ఇవ్వాలి నయన అన్నా. చెప్పండి ఏంటి సార్? ఏది లేదు, నువ్వు ఇందులో కొంచెం మళ్ళీ రీషూట్ చేయటం, రీషూట్ కాదు, మళ్ళీ ఒక ఎక్స్ట్రా బిట్ సీన్ ఒకటి చేయాలి అంటే, అయ్యో చెప్పండి ప్లీజ్ అని. ఎప్పుడు వస్తావు? తన టెన్షన్, మన రిలీజ్ టైంకి వస్తుందా రాదా. బట్ దానికంటే ముందుగానే ప్రీ ఫోన్ చేసుకుని తను వచ్చి ఒక 2-3 hours ఆ కార్లో కూర్చున్న షాట్లు ఇచ్చి తను చేయటం అనేది తన ప్రొఫెషనల్స్ దానికి హ్యాట్స్ ఆఫ్. సో నిజంగానే చాలా అభినందిస్తాను. నైన్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ద వే షీ డన్ దట్ ఎండ్ ద కోఆపరేషన్, ఆల్ దీస్ థింగ్స్, ఆ ప్రొఫెషనలిజం కి ఆ అమ్మాయి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పగలను. దట్స్ మై ఎక్స్పీరియన్స్.